హలో ఎవ్రీవన్, ఇవాళ మన ఛానల్లో అయితే ఎంతో హెల్దీ అండ్ కలర్ఫుల్ సలాడ్ అయితే చూపిస్తున్నానండి. ముందుగా అయితే బ్రోకోలీ తీసుకొని కట్ చేసుకున్నానండి. వాటి కాడలు కూడా పడేయద్దండి, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాడల్లో. అవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో వేసుకొని 1 నిమిషం ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడైతే గ్రీన్ క్యాప్సికమ్, ఎల్లో అండ్ రెడ్ క్యాప్సికమ్ 3 కూడా సగం సగం తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. సీడ్స్ అయితే యాడ్ చేయొద్దు. మీ దగ్గర కనుక ఎల్లో, రెడ్ క్యాప్సికమ్ లేకపోతే ఓన్లీ గ్రీన్ క్యాప్సికమ్తో కూడా చేసుకోవచ్చండి. అలాగే నా దగ్గర గ్రీన్ జుకినీ, ఎల్లో జుకినీ 2 ఉన్నాయండి. ఇవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇవి కనుక మీకు దొరకకపోతే ఇవి 2 కూడా స్కిప్ చేసేసేయండి. వెజిటేబుల్స్ అన్నీ మాకు డైలీ దొరుకుతాయండి. ఇప్పుడైతే లెట్యూస్ చూపిస్తున్నాను. ఇది ఐస్బర్గ్ లెట్యూస్ అండి. ఇది కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇది బర్గర్లో వేసే లెట్యూస్ కాదండి, ఇది సపరేట్గా దొరుకుతుంది. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది కనుక దొరికితే ఇది కూడా తీసుకోండి. ఇప్పుడైతే వెజిటేబుల్స్ అని చక్కగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఆ బౌల్లో అయితే వేస్తున్నానండి. బ్రోకోలీ కూడా 1 మినిట్ ఉడికిపోయిందనమాట. బ్రోకలీ మనం పచ్చిది వేసుకోవచ్చు. అప్పుడప్పుడు నేను కొంచెం బాయిల్ చేసి కూడా వేస్తానండి. 1 మినిట్ చాలన్నమాట. నీళ్లు బాగా పిండేసి వేయాలండి. నీళ్ళతో పాటు వేస్తే, అంటే నీళ్లు పిండకుండా బ్రోకలీ వేస్తే అసలు టేస్ట్ బాగోదు. జస్ట్ 1 మినిట్ ఉడకబెట్టి వేస్తే మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. సో ఇప్పుడైతే నీళ్ళు కూడా పిండేసి మనం ముందుగా వేసుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదండి, బౌల్లో వేసేసుకున్నాం కదా, వాటితో పాటు ఈ బ్రోకలీ కూడా యాడ్ చేస్తున్నాను అండి. ఇప్పుడైతే పింక్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. పింక్ సాల్ట్ కూడా ఎక్కువ వేసుకోవద్దండి, కొద్దిగానే వేసుకోండి. సాల్ట్ కూడా మనము కొంచెం తక్కువ తింటేనే మంచిది కదండి. మేమైతే హిమాలయన్ సాల్ట్, పింక్ సాల్ట్ ఉంటుంది కదా, అదైతే యూజ్ చేస్తాను. నెక్స్ట్ అయితే పెప్పర్ పౌడర్ అండి. నేను మిరియాలని మెత్తగా వేసుకొని మిక్సీలో వేసుకొని ఒక గ్లాస్ జార్లో అయితే నేను స్టోర్ చేసుకొని పెట్టుకుంటాను. దీంట్లో ఇంకా మనం కారం కూడా యాడ్ చేయము. నెక్స్ట్ యాపిల్ సైడర్ వెనిగర్ అండి. ఇది కనుక మీకు దొరికితే యూజ్ చేయండి, లేదంటే లేదు. ఇవైతే అన్ని సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది, అలాగే ఆన్లైన్లో కూడా దొరుకుతుందండి. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. కనుక దొరకకపోతే మీరు లెమన్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాపిల్ సైడర్ వెనిగర్తో పాటు లెమన్ కూడా యాడ్ చేస్తానండి. 1 స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ అయితే యాడ్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇది. నెక్స్ట్ ఆలివ్ ఆయిల్ తీసుకున్నానండి. 1 స్పూన్ ఆలివ్ ఆయిల్ కూడా యాడ్ చేస్తానండి. ఇవన్నీ చక్కగా మనం బౌల్ మిక్స్ చేసుకుంటే మనకి ఫైనల్గా కలర్ఫుల్ అండ్ హెల్దీ బెనిఫిట్స్ ఉన్న సలాడ్ అయితే రెడీ అయిపోతుందండి. ఇది డైట్ చేసే వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. 1-2 సార్లు చేస్తే మూడోసారి తొందరగా చేసేస్తారనమాట. ఫస్ట్ టైం అలా అనిపిస్తుందండి, చేయగా జస్ట్ సెకండ్ టైమే మీరు తొందరగా చేసేస్తారు. అండ్ హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయండి. ఎలా ఉందో మీరైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ అండి.